వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 10న కౌంటింగ్. టీఆర్ఎస్ సర్కార్పై విరుచుకుపడ్డ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. వీఆర్ఓల తొలగింపుపై ప్రతిపక్షాలతో చర్చించారా అని ప్రశ్న. విశాఖలో సిపిఐ నేతల నిరసన. జగన్, చంద్రబాబు, పవన్ల వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్న నారాయణ. పదహారు నెలలు గడిచిన పేదవాళ్ళకి ఒక్క ఇల్లు రాలేదన్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు. ఇసుక, సిమెంట్ ధరలు ఆకాశంలో ఉన్నాయని ఆగ్రహం. తిరుమలలో హాతీరాంజీ మఠం ఖజానాలో తనిఖీలు. 3 బీరువాలలో వెండి ఆభరణాలు గుర్తించిన అధికారులు. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు మంగళవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను రిలీజ్ చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం విదితమే. ఈ స్థానానికి గాను ఇవాళ ఉప ఎన్నిక షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దుబ్బాకతో పాటు దేశవ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ఇవాళే విడుదలైంది. అయితే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు మాత్రం సిఈసి ఇంకా తేదీలు ప్రకటించలేదు. అక్టోబర్ 9న దుబ్బాక ఉప ఎన్నికకు నోటిఫికేషన్, నామినేషన్కు అక్టోబర్ 16 చివరి తేదీ. అక్టోబర్ 17న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 19న నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 10న కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఎలాగైనా జెండా పాతాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవలే ఈ ఉప ఎన్నికపై తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ రాష్ట్ర నేతలతో చర్చించారు. మరోవైపు బీజేపీ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. టీఆర్ఎస్ మాత్రం మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందన్న ధీమాతో ఉంది. ప్రస్తుతం పార్టీ పెద్దలంతా అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ టీఆర్ఎస్ సర్కార్పై మరోసారి ధ్వజమెత్తారు. కేంద్ర వ్యవసాయ బిల్లుకు ఏకపక్షంగా ఆమోదించారంటున్న టీఆర్ఎస్ సర్కార్ వీఆర్ఓల తొలగింపుపై ప్రతిపక్షాలతో చర్చించారా అని ప్రశ్నించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు పెట్టుబడి సమస్య ఉండదని స్పష్టం చేశారు. పంట అమ్మే సమయంలో ధరలు పెరిగితే రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చని వివరించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం నుంచి పన్ను వసూలు చేసే హక్కు లేదని ఆయన ఉద్ఘాటించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టంపై టీఆర్ఎస్ తీవ్ర వ్యతిరేకత కనబరుస్తోంది. పార్లమెంటులో ఓటింగ్ సందర్భంగా కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. వ్యతిరేకంగా ఓటు వేసింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు ఈ చట్టం తీసుకువచ్చారంటూ టీఆర్ఎస్ అగ్రనేతలు ఆరోపిస్తున్నారు. ఈ చట్టంతో రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుందని ఎలా చెప్పగలరంటూ కేకే వంటి సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గిందుగా పంటలు పండిస్తే మనకు అన్నం పెడుతున్నాడు రైతు. ఇవాళ ప్రతి రైతు ఈ బిల్లు ఇంప్లిమెంట్ అయిన రోజు మోదీ భక్తుడైతాడు. ప్రతి రైతు దేశంలో మోడీ భక్తుడైతాడు. ఏ ప్రభుత్వాలతో పని లేదు, ఏ యంత్రాంగాలతో పని లేదు. పసుపు బోర్డు గురించి అడిగిండ్రు. నేను చెప్పినప్పుడు పాత వ్యవస్థలు పోవాలి అని చెప్తున్నారు, కొత్త వ్యవస్థలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇవాళ పసుపు రైతుకి అమ్ముకోవడానికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ అవుతున్నది. తీసుకుపోవడానికి రైల్వేలు సిద్ధం ఉన్నాయి. ఇప్పుడు మేమందరం ఏం చేస్తాం? ఓవర్ ఇంపోర్ట్ చేసిండు బంగ్లాదేశ్కి వెళ్ళి 4 రేకులు మనం డైరెక్ట్ తీసుకొస్తాం, టైఅప్ చేపిస్తాం. 41% పసుపు యొక్క ఎగుమతి డిమాండ్ పెరిగింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కరోనా చేయబట్టి. ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ప్రపంచంలో కూరలా ఇంత పసుపు వేసుకోవాలని. ఇవాళ సస్తున్నారు ఎందుకు? కరోనా వచ్చి లంగ్స్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చి చనిపోతున్నారు. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ ట్యూబర్క్లోసిస్, ఇమ్యూనిటీ బూస్టర్. ఇవాళ నెంబర్ 1 మందేమన్నా ఉన్నదంటే కరోనాకి చిన్నప్పటికెళ్ళి పసుపు వేసుకొని తింటాం కాబట్టి మన దగ్గర డెత్ రేటు ప్రపంచం మొత్తంలో మన దగ్గర తక్కువ ఉన్నది. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలిసిపోయింది.
ఏ దేశం కూడా అందరు ఎడికెళ్ళి ఇంపోర్ట్ చేయాలా? 80% ఉత్పత్తి భారతదేశంలో అయితే పసుపు ఇలా డైరెక్ట్ వస్తుంది వీడికి. దాన్ని సులభతరం చేయాలా. గవర్నమెంట్కి ఎవడన్నా వచ్చి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటాం, నందిపేటలో ప్యాకేజింగ్ యూనిట్ పెట్టలేకుంటే ఆని పీక తినకుంటే సాలీలు ఈ టీఆర్ఎస్ వాళ్ళు. మళ్ళా వస్తున్నది కేఎస్టీ ట్యాక్స్. డైరెక్ట్ వీక్ పడితే ఇండైరెక్ట్ గా వస్తున్నది. అంతేమా మొత్తానికి తీసి బయట బొందలేసి తొక్కుతారు ప్రజలు. వస్తే ఏం ఫరక్ పడదు, వస్తే బీజేపీకి మంచిదే. టీఆర్ఎస్ లకు చెడు వస్తుంటే బీజేపీకి మంచిదే కదా. మండల వెంకటేశ్వరరావు, సురేష్ రెడ్డి, డి శ్రీనివాసు గీళ్ళ తీసుకపోతేనే ఏం కాకపోయా, లొట్ట పీస్ అయింది. కార్పొరేటర్లు ఏమైతుందా? గవర్నర్ ఆమోదం పొందిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిన ఆర్డినెన్స్ పై ఏపీలో అధికార పార్టీ సానుకూలంగా బీజేపీకి మద్దతు పలకడంపై వామపక్షాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించడాన్ని ఖండిస్తున్న వామపక్షాలు ఏపీలోని నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దీంట్లో భాగంగా విశాఖలో సిపిఐ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొని వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా గళమెత్తారు. జగన్, చంద్రబాబు, పవన్ల వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతోందని నారాయణ మండిపడ్డారు. వీరి వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని తెలిపారు. రైతులకు ఎంతో నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో వైసీపీ, టీడీపీలు మద్దతు పలకడం దారుణమన్న ఆయన బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే జైలుకు వెళ్తాననే భయం జగన్లో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి వరకు ఈ కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి ప్రజా వ్యతిరేక బిల్స్ని వ్యతిరేకంగా పోరాటం సాగించడానికి పిలిపించాయి. ఆ సందర్భంగా నేను విశాఖపట్నం వచ్చాను. ఇది ప్రధానంగా ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశం ఎప్పుడు కానీ 15 రోజులతో పాటు 25 రోజుల పాటు జరిగేది. కానీ ఈసారి కేవలం 4 రోజుల్లోనే మొత్తం 14 బిల్లులు, అంటే భారతదేశ ప్రజానీకానికి ఊపిరి లాంటి ప్రధాన బిల్లు మొత్తం మూజువాణితో బాగుంటుంది కదా. లోక్సభలో అయితే ఒక మెజారిటీ ఉంది కాబట్టి మూజువాణి అయినా పర్లేదు, కానీ రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు. కొంచెం సైడ్ పెట్టి చెప్తాను. డెమోక్రటిక్గా ఎన్నిక జరిగితే రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు, వాళ్ళకి ఓడిపోతుంది. దాన్ని కూడా గలబా పెట్టించేసి సస్పెండ్ చేయించేసి మూజువాణి వాటితో దుర్మార్గం చేసుకున్నారు. అది ఏం బిల్స్ ఇవన్నీ? అది ఒక క్రమబద్ధంగా వస్తూ ఉంది. మొట్టమొదట నల్ల డబ్బుల పైన దాడి చేశారు. దాడి చేయడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక సంపద మొత్తం వాళ్ళు గుప్పిట పెట్టుకున్నారు. ప్రతిపక్ష పార్టీలకు కానీ విపక్షాలకు కానీ సంబంధం లేకుండా బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ చేసుకొని, బ్లాక్ మనీ వాళ్ళంతా కూడా వాళ్ళ అంచులు తెచ్చుకొని చివరికి బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకునేటువంటి ఘటన వచ్చింది. అది కేంద్రానికి ఆర్థికంగా తోడ్పడింది. రెండో జిఎస్టీ ప్రవేశపెట్టారు. ఏక పన్ను, ఏక రాముడు, ఏక బాణం అని చెప్పేసిన పేరుతోటి పెట్టాడు. ఇదే పెద్ద మనిషి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన దీన్ని వ్యతిరేకించాడు మన్మోహన్ సింగ్ ప్రవేశపెడితే. మళ్ళీ అదే పెద్ద మనిషి మళ్ళీ వచ్చి ప్రధానమంత్రిగా ఉండి దీన్ని ఆమోదం చేసుకున్నాడు. అంటే ఏమన్నాడు? ఈ జిఎస్టీ వల్ల ఈ దొంగ డబ్బులు ఆడికి పోవు, పట్టుకుంటాము, ట్యాక్స్ ఎగవేతదారులను మేము పట్టుకుంటామని చెప్పి చెప్పాడు. మీకు వచ్చేటువంటి లాభం భాగం మీకు ఇచ్చేస్తాం గ్యారెంటీకి అని రాజీ ఇచ్చాడు. కానీ ఇప్పుడేమైంది? దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు. 90,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వాలి. నేను ఎవరైనా పొమ్మంటున్నాడు. యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి దేవుడి పని చెప్పేస్తాడు. అంటే ఆయా రాష్ట్రాలు అప్పులు చేసుకోవడం సులభమా? కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాలకు ఇవ్వడం సులభం అంటే కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాలకు ఇచ్చుకోవచ్చు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు అంత స్వేచ్ఛ ఉండదు. కార్పొరేట్ కంపెనీస్కి ఇబ్బంది వస్తుందని చెప్పేసి అని 2 నెలల క్రితం 3 లక్షల కోట్ల రూపాయలు ఆనాడు ఉన్న ఇజ్జత్ పటేల్ అతను గవర్నరు, మోడీ మనిషి, ఆయన అంగీకరించలేదు. అంగీకరించకపోయినా బలవంతంగా 3 లక్షల కోట్ల రూపాయలు తీసి మళ్ళీ బ్యాంకుల ద్వారా కార్పొరేట్ కంపెనీస్ సహాయం చేశాడు. ఇప్పుడు రైతాంగానికి కొంత నష్టం వచ్చింది. మీరు ఆర్బీఐని డబ్బులు తీసుకుని ఇవ్వండి అని చెప్పేసి అంటే ఆర్బీఐ నేను కదిలించను, నేను అప్పులు చేయను, మీరు అప్పులు చేసిన బతకండి అని చెప్పేసి అంటే ఇది కేవలం బాధ్యరాహిత్యం తప్ప ఇంకోటి కానే కాదు. ఆయా రాష్ట్రాన్ని కృంగదీయడం, ఆర్థిక కృంగదీయడం ఇంకోటి కానే కాదు. కడప జిల్లాలోని జమ్మలమడుగులోని పొన్నతోట ఆంజనేయ స్వామి, వినాయక స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం కలకలం రేపింది. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు అసలు ఏం జరిగింది అనే కోణంలో ఆరా తీశారు. తీరా చూస్తే అదంతా అవాస్తవమేనని తేలింది. ఇందుకు సంబంధించి జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియా మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలపై వస్తున్న వార్తలు అవాస్తవమని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆలయ
పరిసరాలు నీరు నిల్వ ఉండటంతో గుంతలు పడ్డాయని రెవెన్యూ అధికారులు పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలానికి వెళ్లి మరీ పోలీసులు అధికారులు పరిశీలించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు అంటూ కొంతమంది వ్యక్తులు చేసిన పోస్టర్లు వైరల్ అయ్యాయి. ఇలాంటి విషయాలపై పుకార్లు సృష్టించవద్దని ఎస్బీ అన్బురాజన్ సూచించారు. ఆ విధంగా పరిచయబడిన ఒక ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ పరిచారు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ నుంచి ఫ్రంట్కి రావాలి. ఏ ఇళ్ళ ల్యాబ్ని పెద్దయిన ఇద్దరు కూడా కలిసి వాళ్ళే ఓపెన్ చేసి చూశారు. సో ఇదేదో ట్రెషర్ ట్రోవ్ కోసం వచ్చినట్టు కానీ వచ్చిన పుకార్ అంతా కూడా ఎందుకంటే జప్తు చేశారు. చేసి వాళ్ళు ఇచ్చినది కూడా అదే. పొద్దున్న ఒక చిన్న ఇష్యూ జమ్మలమడుగు సబ్ డివిజన్లో రిపోర్ట్ కావడం జరిగింది. పూనతొట్ట విలేజ్ అన్న గ్రామంలో వాజ్ ఆంజనేయుల స్వామి టెంపుల్ మరియు వినాయక స్వామి టెంపుల్ ఒకటి లొకేట్ అయింది. ఈ టెంపుల్ వెనక సైడ్లో ఒక చిన్న గొంత కనిపించిందని ఒక కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా క్లూస్ టీమ్ అక్కడ డిస్ట్రిక్ట్ క్లూస్ టీము మరియు డిఎస్పీలను విజిట్ చేయడం జరిగింది. ఇది విజిట్ కాకముందే ఈ ఇన్ఫర్మేషన్ మొట్టమొదటిగా ఎవరికి తెలిసిందంటే విఆర్ఓ గారికి, రిటైర్డ్ విఆర్ఓ సుబ్బరాయుడు అని ఆయనకి 70 years ఓల్డ్. ఆ టెంపుల్ ప్రాంతాన్ని చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆయన ఇమీడియట్గా సుబ్బారెడ్డి అని ఇంకొక ఆయనకి అక్కడ ద్వాక్రాలో పనిచేస్తున్న అనిమేటర్ ఆయనకి కూడా ఇంటిమేషన్ చేసి ఇక్కడ జరిగినది ఏంటంటే గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ టెంపుల్లో స్ట్రక్చర్ ఎలా ఉందంటే వాటర్ వెనక సైడ్లో దిగితే కడప రాల్ ఏదైతే పైన పెట్టారో దానివల్ల వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కింద నుంచి బ్యాక్ సైడ్ కింద నుంచి ట్రావెల్ అయ్యి ఫ్రంట్ సైడ్లో కారుతాయి. సో ఆ విధంగా సిస్టమ్ పెట్టడం వల్ల కొన్ని లీకేజెస్ వల్ల అక్కడ కొంచెం గ్రౌండ్ దిగిపోవడం వల్ల కొన్ని హోల్ కనిపిస్తే వీళ్ళిద్దరూ వెళ్ళి కూడా ఆ కడప స్లాబ్ని తీసి చూస్తే అక్కడ కొంచెం చిన్న హోల్ కనిపించింది. ఇది ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే ఇది రాగానే ఇమీడియట్గా కొన్ని వాట్సాప్ గ్రూప్లో కానీ సోషల్ మీడియాలో ఈ గుప్త నిధుల కోసం కానీ ఆ ట్రెషర్ ట్రోవ్ కోసం చాలామంది అక్కడ ఏదో దాడి చేసినట్టు అనవసరంగా ఫేక్ ఇన్ఫర్మేషన్ని పుకార్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈరోజు దాని మీద ఒక కేసు కూడా జమ్మలమడుగు అర్బన్లో నమోదు కావడం జరుగుతున్నాయి. ఈ వాట్సాప్లో ఈ విధంగా అదేవిధంగా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ఎవరైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ నిజం లేని విషయాన్ని ఆ సెన్సిటివ్ ఇష్యూ అని అర్థం చేసుకోకుండా ఫేక్గా సర్క్యులేట్ చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదవాడి ఇంటి కలగానే మిగిలిందని, 16 నెలలు గడిచినా పేదవాళ్ళకి ఒక్క ఇల్లు గాని స్థలం గాని ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ పేదలకు గోరంత, వైసీపీ నాయకులకు కొండంతగా ఉందని, ఇసుక సిమెంట్ ధరలు ఆకాశంలో, పేదల ఇళ్ల నిర్మాణం పాతాళంలో ఉన్నాయని, టీట్కో 10 లక్షలు ఇళ్లు స్వాధీనం చేయకపోతే నా ఇల్లు నా సొంతం అంటూ ఉద్యమిస్తానని, రివర్స్ టెండరింగ్లో 400 కోట్లు ఆదా చేయడం అంటే ఇళ్ల నిర్మాణం రద్దు చేయడమా అని ఎద్దేవా చేశారు. పేదవాళ్లకు ఇల్లు ఇవ్వకపోతే పేద ప్రజల పక్షాన, పేదల పక్షాన, పేదల ఇళ్ల కోసం, పేదల సొంతింటి కల నెరవేరే వరకు నా ఇల్లు నా సొంతం అక్టోబర్ నెలలో ప్రజా ఉద్యమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పేరు చెప్పి పేదలకు గోరంత, వైసీపీ నాయకులకు కొండంత అనేటువంటి విధంగా ఈరోజు ఇళ్ల స్థలాల పంపిణీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మందికి పట్టాలు ఇస్తామని చాలా ఘనంగా ప్రకటన అయితే చేశారు తప్ప సంవత్సరం కాదు కదా, సంవత్సరంన్నర అంటే 16 నెలలు గడిచినప్పటికీ కూడా ఈ 16 నెలల పాలనలో ఒక్కరికి ఇంటి స్థలం కానీ, ఒక్కరికి ఇల్లు కానీ, ఒక్కరికి ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళకి ఒక్క రూపాయి బిల్లు కానీ ఇవ్వనటువంటి పరిస్థితి, దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండడం చాలా చాలా దురదృష్టకరం. అంటే ఈ వైసీపీ నాయకులకి ఏదైతే ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఆ యొక్క భూమి కొనుగోలులో కోట్ల రూపాయలు చేతులు మార్చుకున్నారు. ఆ యొక్క భూమి ఫిల్లింగ్, లెవెలింగ్లో
పేరు చెప్పి కోట్ల రూపాయలు చేతులు మార్చుకున్నారు. ఆ ఇళ్ల స్థలాలు పంపిణీ పేరు చెప్పి కోట్ల రూపాయలు చేతులు మార్చుకున్నారు. అంటే ఈ రకంగా తమ జేబులు నిండినాక, తమ కడుపు నిండాక పేదల గురించి, పేదల కడుపు నిండడం గురించి ఆలోచన లేనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వ పాలనలో మరి ఈ రకంగా కొత్త ఇల్లు నిర్మాణం లేదు, నిర్మాణం చేసుకునేటువంటి ఆ ఇంటికి ₹1 బాకీ ఇవ్వడం లేదు, అదేవిధంగా ఇంటి పట్టా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి రాష్ట్రంలో. దానికి కొంతమంది వైసీపీ నాయకులు ఒక అసత్యమైనటువంటి ప్రచారం, ఏదో కోర్టులు పేదవాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని. కానీ వీళ్ళ వాస్తవంగా చూస్తే ఏదైతే రాజధాని ప్రాంతంలో, అంటే అక్కడ ఎవరైతే రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారో ఆ భూములకు సంబంధించి వాళ్ళు కోర్టులకు, లేదంటే ఎక్కడైనా 60-70 సంవత్సరాల నుంచి దళితులు భూములు ఎవరైతే చేసుకుంటూ ఉన్నారో అటువంటి దళితులు కానీ రైతులు కానీ ఎక్కడైనా వాళ్ళు కోర్టులకి. అంటే నాకు తెలుసుండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక 5 to 10% మాత్రమే కోర్టు డిస్ప్యూట్ ఉన్నటువంటి పరిస్థితి. మిగిలినటువంటి 90-95% అంతా కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి డిస్ప్యూట్ లేకపోయినప్పటికీ కేవలం మరి తమ కడుపు నిండిపోయింది కాబట్టి పేదల కడుపు నింపకపోయినా పర్వాలేదనేటువంటి నిర్లక్ష్యం తప్ప కోర్టులు కానీ లేదా ఇతర పార్టీలకు కానీ సంబంధం లేనటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు ఖచ్చితంగా ఆ పేదల యొక్క సొంతింటి కళ నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ ఆ యొక్క పేదల తరపున ఆ యొక్క సొంతింటి ఉద్యమాన్ని కూడా మరి నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో తిరుమలలో హాతీరాంజీ మఠం ఖజానాలో ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తిరుమల బాబాలి ఆలయంలో ఆభరణం పోయిందని ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ సిబ్బంది ఆభరణాన్ని బ్యాంకులో తనఖా పెట్టారని మహంతు అర్జున్ దాస్ ఆరోపణ నేపథ్యంలో అధికారులు తనిఖీ చేపట్టారు. దీంతో 3 బీరువాల్లో వెండి ఆభరణాలను గుర్తించారు. 1933 నుంచి తిరుమల ఆలయ పరిపాలన వ్యవహారాలను హాతీరాంజీ మఠం చూసేది. ఆభరణాన్ని సిబ్బంది బ్యాంకులో పెట్టారని ఆరోపణ నేపథ్యంలో మహంతి సమక్షంలోనే అమరావతి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈరోజు శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ విజయవాడ వారి ఆదేశాల ప్రకారం శ్రీ స్వామి హాతీరాంజీ మఠంలో ఉన్నటువంటి నగలని మదింపు చేయడానికి మా జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ గారితో నేను డిప్యూటీ కమిషనర్ కర్నూలుగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు అన్నీ కూడా తనిఖీ నిమిత్తం వార్షికంగా జరిగే దానిలో భాగంగా తనిఖీ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఈరోజు మొట్టమొదటి ఒక బీరువా నుంచి తనిఖీ చేస్తూ బిగిన్ చేశాము. ఇది 2 రోజుల దాకా పట్టొచ్చు అని అనుకుంటున్నాము. కొండ మీద కూడా కొన్ని ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి వెరిఫై చేస్తాం. మొత్తం పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మీకు పూర్తి రిజల్ట్స్ చెప్తాం. ఎప్పుడు కూడా ప్రతిదానికి రికార్డు ఉంటుందండి. ఇన్వెంటరీ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. ఏ భక్తులైతే ఏమి ఇచ్చాడో, ఎంత ఇచ్చాడో, ఎన్ని గ్రాములు, అది బంగారమా వెండే అనేది ప్రతి దానిలో మా దగ్గర ఉంటుంది. అది అక్కడ ఉంది చూడండి, ఇన్వెంటరీ రిజిస్టర్ అని ఉంటుంది. దాని ప్రకారమే మేము గతంలో 2010 దాకా ఇక్కడ బంగారం వెండి తనిఖీ చేయడం జరిగింది. 2010 నుంచి కొన్ని కారణాల వల్ల ఎందుకో చేయడం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం కాబట్టి 2010 నుంచి చేసుకుంటూ వస్తున్నాం. దానికి ప్రతిదానికి రిజిస్టరు, ఒక రికార్డు ఉంటుంది. దాని ప్రకారం ఆ రికార్డు ప్రకారం ఏ వస్తువులు ఉన్నాయి, ఏ వస్తువులు ఏదన్నా మిస్ అయినాయి అనేది కూడా మేము తనిఖీ చేసి కమిషనర్ గారికి నివేదిస్తాం. ఇప్పుడు దాకా అన్నీ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ బీరువానే తీసింది. అవునండి అన్నారు, అది ఇంకా అక్కడ దాకా రాలేదు, చేస్తున్నాము. ఇప్పుడు కింద 3 బీరువాలు ఉన్నాయి. ఆ 3 బీరువాలు తర్వాత ఒక స్ట్రాంగ్ రూమ్ ఒకటి ఉంది. ఇప్పుడు 3 బీరువాలు తీసాము, స్ట్రాంగ్ రూమ్ తీయాలి. దీని తర్వాత కొండ మీద కూడా వెళ్ళి వెరిఫై చేసిన తర్వాత ఏదన్నా కనుక అలాంటిది ఏదన్నా మిస్ అయ్యి ఉంటే మేము చెప్తాం. ఇంకా లేదండి, అక్కడ దాకా రాలేదు. ఇప్పుడు ఉన్నది కింద పడికే చూస్తున్నాం. అవి కూడా చూసి ఏదన్నా ఉంటే మీకు రేపు తెలియజేస్తాం. 2006 में 400 दिया, एक रजिस्टर पेटर्न है डोनेशन का. वो डोनेशन जितने सब पात्र होती उनको सबको ये हम रजिस्टर में सब सबमिट करते हैं और बिल के सहित. अब इनको उसको का नाम डिप्टी कमिश्नर को बुला करके उसको सबमिट करा रहा हूँ. अच्छी तरह से कमिश्नर ज्वेलरी बुलाया हूँ, तो करा रहा हूँ. कौन पात्र कितना उसका वजन है, कितना है वो करे कि लिखो. उनको वजन कोई चेंज कर सकता है.
इसलिए वजन रहेगा इतना किलो, 10 ग्राम का है, आधा किलो का, 50 ग्राम का, उस सबको लिखवा के रजिस्टर में वेरीफाई करा रहा हूँ। इससे कल कोई सब मांगे तो मालूम तो पड़े कि हाँ इतना గ్రామ్ కా పాత్ర పోయింది. రాష్ట్రంలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి హోదా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తా. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని, వైఎస్ఆర్ జలకళ పథకం చారిత్రాత్మకమని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్ వేసి ఇవ్వడం శుభ పరిణామమని చెప్పారు. రైతులకు ఎరువులు, యూరియా సరసమైన ధరలకి అందేలా చర్యలు తీసుకుంటామని అంబటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. రైతులు బాగుండాలా, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కువ రైతుల మీదనే ప్రతి ఒక్కటి ఆయన శ్రద్ధ చూపడం జరుగుతుంది. ఈరోజు కూడా నేను సలహాదారుని, ఏం సమస్యలు ఉన్నాయని రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో తిరిగి అధికారులను కలిసి ఇక్కడ రైతుల పరిస్థితి ఏమి, ఇక్కడ గిట్టుబాటు ధరలు ఉన్నాయా, ఇక్కడ ఏమైనా రైతులకు అన్యాయం జరుగుతుందా, ప్రతి ఒక్కటి నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రతి ఒక్క పంట మీద నాకు పూర్తి అవగాహన ఉంది. 100% పంటల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. దాని మీద టోటల్గా మేము పర్యటించి ప్రతి ఒక్క మండలము రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి ఒక్కటి రైతులకు న్యాయం జరగాల, నన్ను సలహాదారునిగా పెట్టింది. రైతులకు న్యాయం జరగాలనే పద్ధతిలోనే ఇంతకుముందు సలహాదారుడు లేడు గవర్నమెంట్కు, ఇప్పుడు సలహాదారుని పెట్టారు. ఏది జరిగినా కానీ ప్రతి ఒక్కటి మేము గవర్నమెంట్కు తెలియజేస్తాం. అందువల్ల ప్రతి ఒక్క దాని మీద రైతుకి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మేము ముందుండి గవర్నమెంట్ ముందుకు తీసుకుపోతాం. వర్షాలు కూడా బాగా రాష్ట్ర వ్యాప్తంగా బాగా పుష్కలంగా వర్షాలు పడినాయి. ఎక్కడ చూసినా అని పంటలు ఉన్నాయి. బాగా కొంచెం యూరియా కొడుతుందని చెప్పింటే మొన్న మేము మినిస్టర్ గారితో కూడా ఫోన్ చేయించినాము. ఫోన్ చేయించినప్పుడు మీరు కూడా విలేకరులు కూడా ఇట్లా డిమాండ్ ఉందనేసి మీరు పేపర్ మూలకంగా తెలిపినారు. వెంటనే సారు ప్రొద్దుటూరు అక్కడంతా కూడా పర్యటించి ఎక్కడ ఏం లోపం ఉంది అని చెప్పేసి వాళ్ళకు ఎరువుల అంగళ్ళలో కూడా మీకు కావాల్సిన స్టాక్ ఇస్తామని ఒక దుకాణాలు కానీ, రైతు భరోసా కేంద్రాలకు కానీ, సొసైటీస్ కానీ ఎక్కడ కూడా యూరియా లేదు అనకుండా మేము సప్లై చేస్తామని కూడా సారు మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కటి రైతులకు ఏ సమస్య ఉన్నా అని మీరు కూడా ఏదైనా కానీ, మీరు మీడియా కానీ, మీరు ఏ సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తెచ్చినప్పుడు మేము వెంటనే అది మొత్తం గవర్నమెంట్కి తెలియజేసి నేను దాని మీద వెనకబడితే దానికి ఎట్లా పరిష్కారం అనేది మేము చేస్తాం. విశాఖలోని పలు ప్రైవేట్ స్కూల్స్ ముందు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఫీజుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఎన్ని జీవోలు ప్రవేశపెట్టినా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తమ పంతా మార్చుకోవడం లేదు. ఈ ఏడాది కేవలం స్కూల్స్లో ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని జీవో జారీ చేసింది. అయినా యథావిధిగా పూర్తి ఫీజులు చెల్లించాల్సిందేనని స్కూల్ యాజమాన్యాలు పట్టుబట్టడంతో ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు. అయితే దీనిపై అసహనం వ్యక్తం చేస్తూ సీతమ్మ ధారలోని ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. సెల్ టవర్ ఎక్కిన హేమంత్ అనే విద్యార్థి నాయకుడు కరోనా సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు స్కూల్ ఫీజులతో దోచుకుంటున్నారని, దీన్ని అరికట్టాలని, వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. రేపు స్కూల్కి వెళ్దాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రేపు స్కూల్కి వెళ్దాం. ఒక నిమిషం, మీరు చెప్పే సమస్య గురించి తెలిసిన విషయమే. సమస్యకి ఇది పరిష్కారం కాదు. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ తగ్గించాలి, పేరెంట్స్ సపోర్టివ్గా ఉండాలని, ప్రైవేట్ స్కూల్ ఒక నిమిషం చెప్పేది వినండి. మీరు చెప్పిన దానికి అని ప్రభుత్వం పూర్తిగా కోఆపరేటివ్గా ఉంది. రేపు పొద్దున్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్స్ అన్నింటి మీద కూడా చేద్దామని చెప్తున్నాను నేను. ప్రైవేట్ స్కూల్ తల్లిదండ్రులకి న్యాయం చేసి జీవో ఇచ్చింది. కోవిడ్ సమయంలో ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయమని. కానీ ఎవరైతే అధికార యంత్రాంగం ఉందో ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్కి కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వట్లేదు. దానివల్ల ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుంది. తల్లిదండ్రులు అన్యాయం అయిపోతున్నారు, తల్లిదండ్రులు నష్టపోతున్నారు. ఉన్నదని మేము అనట్లేదు.
ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులకి ఓన్లీ ట్యూషన్ ఫీజు జీవోని అమలు చేస్తామని హామీ. మెజిస్ట్రేట్ ఆయనకి చెప్పాల్సింది జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు చెప్పారు ఫోన్లో. సార్ వారం క్రితం జీవో అమ్మరండి సార్, మీ మాటలు గౌరవిస్తున్నాం సార్. అధికారుల మాటలు వినకపోతే అధికారులు విశాఖ అవినీతి పోలీస్ అధికారి ఏసీబీ అధికారికి పట్టుబడ్డాడు. గాజువాక పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 5,000 లంచం తీసుకుంటూ ఏఎస్ఐ పట్టుబడ్డారు. పోస్టు మార్టం నివేదిక ఇచ్చేందుకు ఆ లంచం తీసుకుంటున్నట్లు తెలిసింది. యాక్సిడెంట్ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఏఎస్ఐ సూర్యనారాయణ తనకు 5,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏఎస్ఐ డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి ములగాడ గ్రామానికి చెందిన సురేష్ కుమార్ పట్నాయక్ మోటార్ బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనలో నరేష్ కుమార్ పట్నాయక్ తండ్రి మృతి చెందాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నరేష్ కుమార్ పట్నాయక్ కు స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు ఏఎస్ఐ సూర్యనారాయణ తనకు 5,000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నరేష్ కుమార్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో అధికారుల పథకం ప్రకారం పోలీస్ స్టేషన్ ఆవరణలో నరేష్ కుమార్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. గత నెల 30వ తారీఖున మాకు కంప్లైంట్ అయిన నరేష్ కుమార్ పట్నాయక్ తన మోటార్ సైకిల్ మీద వాళ్ళ ఫాదర్ హాస్పిటల్కి తీసుకెళ్తుండగా స్లిప్ అయ్యి పడిపోయారు. అప్పుడు ఈ నరేష్ కుమార్ పట్నాయక్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు పడిపోయారు. ఫాదర్కి దెబ్బలు తగిలితే కేజీహెచ్లో జాయిన్ చేశారు. అదే రోజు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు 31st గాజువాకలో కేసు కట్టారు. కేసు కట్టినప్పుడు ఈ నరేష్ కుమార్ పట్నాయక్ని ఎక్యూజ్డ్గా చూపించారు. దానికి అప్పటి నుండి కూడా అతను పిఎం సర్టిఫికేట్ కావాలని ఈ కేసులోని కూడా ఫైల్ చేయమని తిరుగుతున్నాడు. దానికి ఏఎస్ఐ సూర్యనారాయణ గాజువాక పోలీస్ స్టేషన్ అతను 5,000 ఇస్తే 41A నోటీస్ ఇస్తామని చెప్పి షూటింగ్ తెచ్చుకోమని పిఎం సర్టిఫికేట్ కాపీ ఇస్తామని డిమాండ్ చేస్తున్నారు. దాని మీద మాకు ఈ నరేష్ కుమార్ పట్నాయక్ అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇచ్చారు నిన్న. దాని మీద కేసు కట్టి ఈరోజు అతను సూర్యనారాయణ ఏఎస్ఐ డబ్బులు తీసుకుంటుండగా ట్రాప్ చేసి అరెస్ట్ చేస్తున్నాం. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సార్ ఆయన ఫోటో మేము ఫోటో ఇస్తాం. మమ్మల్ని మీరు తీసుకోండి. నరేష్ కుమార్ పట్నాయక్ వాళ్ళ ఫాదరు 30వ తారీఖున బండి మీద వెళ్తుండగా స్లిప్ అయ్యి ఇద్దరు పడిపోయిన తర్వాత అదే రోజు నైట్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. విజయనగరం జిల్లాలో గిరిజనుల డోలీ కష్టాలు కొనసాగుతున్నాయి. సరైన రీతిలో మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు అతి కష్టం మీద డోలీ కట్టి ఆసుపత్రులకు చేరుతున్నారు. కురుపాం మండలం చాపరాయిగూడ గ్రామానికి చెందిన అనే గర్భిణీ స్త్రీ డోలీ సహాయంతో 4 కిలోమీటర్లు మోసి గిరిజనులు ఆసుపత్రికి చేర్చారు. 7 గడుస్తున్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. మాది విజయనగరం జిల్లా అండి. కురుపాం మండలం వలసవారి పంచాయతీలో గల చాపరాయిగూడ అనే గ్రామంలో డెలివరీ కేసును మూసుకుంటూ వస్తున్నాము. మాది సవర గిరిజనులమండి. అయితే రోడ్డు లేక ఇంతవరకు దీంతో పాటు 3 కేసులు అయింది. అయితే రోడ్డు లేక ఇలాగ మూసుకుంటూ అంత కొండ మీద వెళ్ళి మేము దిగుతున్నాము కష్టపడి. అయితే ప్రభుత్వం వారు మా కష్టాలు మా సమస్యలను చూసి పరిష్కారం చేయగలరని మేము అనుకుంటున్నాము. ఇంత ఇబ్బందిగా మాకు రోగినైనా గర్భిణి అయినా దించాలంటే మాకు చాలా కష్టం అవుతుంది. అందుకు మీరు ప్రభుత్వం వారిసే మాకు పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 10న కౌంటింగ్. టీఆర్ఎస్ సర్కార్పై విరుచుకుపడ్డ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. వీఆర్ఓల తొలగింపుపై ప్రతిపక్షాలతో చర్చించారా అని ప్రశ్న. విశాఖలో సిపిఐ నేతల నిరసన. జగన్, చంద్రబాబు, పవన్ల వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్న నారాయణ. పదహారు నెలలు గడిచిన పేదవాళ్లకి ఒక్క ఇల్లు రాలేదన్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు. ఇసుక, సిమెంట్ ధరలు ఆకాశంలో ఉన్నాయని ఆగ్రహం. తిరుమలలో హాతీరాంజీ మఠం ఖజానాలో తనిఖీలు. 3 బీరువాలలో వెండి ఆభరణాలు గుర్తించిన అధికారులు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజీయత.